జూనియర్ డాక్టర్పై జరిగినటువంటి అత్యాచారానికి సంబంధించి కేసుని వీలైన త్వరగా విచారణ జరపాలని ఈ ఆదివారం వరకు టైం ఇస్తామని, ఆదివారంలోపు పోలీసులు గనక ఈ కేసులో నిందితులు ఎవరు అనేది తేల్చకుంటే, వారిని పట్టుకోకపోతే ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తాము అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ బాధితురాలి కుటుంబ సభ్యులను ఆమె ఈరోజు పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంకెవరైనా ఈ ఘటనలో ఉన్నారేమోననేటువంటి కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, వీళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం ముందు నిలబెట్టి మీకు న్యాయం చేస్తాము అని చెప్పి ఆ కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వటం జరిగింది. ఒకవేళ ఆదివారం లోపు పోలీసులు ఈ విషయాన్ని తేల్చకపోతే సిబిఐకి అప్పగిస్తాము అని చెప్తూనే మరొక పక్క సిబిఐ ఈడీని కూడా విమర్శించడం జరిగింది. సిబిఐ ఈడీకి అంత సక్సెస్ రేట్ సిబిఐకి లేదు అని, గతంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి నోబెల్ బహుమతి దొంగతనం చేసింది ఎవరు అనేది ఇప్పటి వరకు సిబిఐ తేల్చలేకపోయిందని, ఎన్నో కేసులు సిబిఐ దగ్గర ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి అని చెప్పి ఆమె మరొక పక్క వ్యాఖ్యానించడం జరిగింది. బీజేపీ నుంచి ప్రెజర్ ఎక్కువ అవుతుందని, విపక్షాలు ఎక్కువగా దాడికి పాల్పడుతున్నాయని, ఈ నేపథ్యంలో ఈ కేసును త్వరగా తేల్చాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉంది అని చెప్పి ఆమె తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది.